సూర్య నటించిన 'వీరభద్రుడు' మూవీ ఎలా ఉంది? ఈ జెన్యూన్ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ ఏంటంటే, వీరభద్రుడు ఒక కోర్ట్ రూమ్ ప్లస్ డివైస్ ఫ్యాంటసీ డ్రామా. ఒక పేద తండ్రి తన కూతురు ఆపరేషన్ కోసం నగరానికి వస్తాడు. వారి వద్ద ఉన్న బంగారం దొంగతనం అవుతుంది. పోలీసులు దొంగల్ని పట్టుకున్నా కోర్టు ద్వారా మాత్రమే ఆ బంగారం తిరిగి పొందాలని చెప్తారు. అక్కడ అవినీతి న్యాయ వ్యవస్థ బయటపడుతుంది. చివరికి దేవుడైన వీరభద్రుడు మనిషి రూపంలో వచ్చి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏంటంటే సూర్య నటన, మంచి స్క్రీన్ ప్రెజెన్స్, తండ్రి కూతురు ఎమోషనల్ ట్రాక్, మంచి విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ, కొంతవరకు మాస్ ఎలిమెంట్స్. మైనస్ ఏంటంటే రొటీన్ స్టోరీ, బలహీనమైన స్క్రీన్ ప్లే, సూర్య స్క్రీన్ టైం చాలా తక్కువ, లాజిక్ లేని కోర్ట్ సీన్స్, మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదనే చెప్పాలి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సూర్య మంచి ప్రెజెన్స్ కానీ పూర్తిగా ఉపయోగించుకోలేదనిపించింది. త్రిష లాయర్ పాత్రలో ఓకే యష్ అనిపించింది. ఆర్జే బాలాజీ మాత్రం అంతగా ఇంపాక్ట్ లేదు. ఇంద్రాన్స్ ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఎడిటింగ్ ఓకే. ఫైనల్ గా చెప్పాలంటే ఇది మంచి కాన్సెప్ట్ ఉన్నా ఎగ్జిక్యూషన్ లో బలహీనమైన సినిమా. ఓవరాల్ గా టైం పాస్ మూవీ అనే చెప్పాలి.